అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న చెన్నకేశ్వర పగటిపల్లి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా కాలం అవుతుంది మనం సరిగ్గా వీడియోస్ చేయట్లేదు. బికాజ్ ఏంటంటే కొంత ఫ్లడ్స్ రావటం, బళ్ళు మునిగిపోవటం, నేను నానా ఇబ్బందులు పడటం, నానా సంకలాగడం అంతా అయిపోయింది. కొద్ది గొప్ప ఇక మీద అయినా సరే కొన్ని వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని వీడియోస్ అంటే టైం పాస్ చేసే వీడియోస్ కాదు, ఫుల్ ప్లెజ్డ్గా దీని మీద వర్క్ చేస్తాను. ఎటువంటి వేరే జాబ్స్ కానీ ఏం లేకుండా ఫుల్ ప్లెజ్డ్గా దీని మీద వర్క్ చేసి దీనికి సరైన న్యాయం చేసేలాగా నేను 100% ట్రై చేస్తానని చెప్పేసి చెప్తున్నాను. ఒక చిన్న విషయం చెప్తానండి. ఇప్పుడు మన ఇంట్లో ఫుడ్స్ మనం పిల్లలకి పెడుతుంటాం. ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్స్ పెడతామంటే ఏదో కొట్ల కాడ కొంతమంది ఏంటంటే 90% తెలియక ఏంటంటే మన కొట్ల మీద బింగో ప్యాకెట్లు, చాక్లెట్స్, గది గుడ్డు, ఇంకో తొక్క కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చేసి పిల్లలకు పెడుతుంటారు. అలా పెట్టే కాడికంటే దాని మీద మీరు ఖర్చు పెట్టే దాంట్లో సగం కంటే తక్కువగా ఖర్చు పెట్టి మీ ఇంట్లో ఉన్న పిల్లలకి కానీ మీకు కానీ సరైన పోషక విలువల ఫుడ్ కానీ పెట్టాలి అంటే తక్కువ ఖర్చుతో, అంటే అన్ని రకాలు కాదనమాట. కొన్ని సీడ్స్ కానీ లైక్ మన బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ మామ్స్ మిరాకిల్ వాళ్ళు చాలా తక్కువకి ఇస్తున్నారండి. లైక్ లోకల్ ప్రైస్, దాన్ని ఏమంటే హోల్సేల్ ప్రైస్కే ఇస్తున్నారు. అండ్ వాళ్ళు ఒక ఛానల్ కూడా స్టార్ట్ చేశారు, యూట్యూబ్ ఛానల్. దాని గురించి కూడా మన ఛానల్లో ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది. దాంట్లో అక్కడ నాకు ఇదేమీ ప్రమోషన్ వీడియో కాదండి, 100% ప్రమోషన్ వీడియో కాదు. నేను వెళ్ళి షాప్ విజిట్ చేశాను, నాకు నచ్చింది. ఇటువంటి ప్రొడక్ట్స్ మన విజయవాడ కాదు, లేదంటే చుట్టుపక్కల ఎవరైనా సరే దగ్గరలో స్టోర్కి వచ్చి తీసుకోవచ్చు. విజయవాడ అండ్ విజయనపేటలో అయితే వాళ్ళు స్టోర్స్ అయితే ప్రారంభించారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఎక్కడైనా సరే వాళ్ళు ఆన్లైన్లో మీకు డెలివరీ అయితే చేస్తారు. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వీళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ కింద చూసుకుంటే డిఫరెంట్ క్యాండిల్స్ అనమాట, డిఫరెంట్ షేప్స్లో మంచి అసలు వేరే రకంగా ఉన్నాయి క్యాండిల్స్. ఇంతవరకు అటువంటి క్యాండిల్స్ నేను చూడలే. ఎక్కడో హైదరాబాద్లో ఇప్పుడు చూసినట్టుకుంటా అంతే, బట్ అటువంటి క్యాండిల్స్ నేను ఎప్పుడు చూడలేదు. అలాగే ఆ క్యాండిల్స్ వెలిగిస్తే మంచి సువాసన, ఒక రూమ్ ఫ్రెష్నెస్, అసలు అది ఒక వేరే లోకానికి తీసుకున్నట్టుగా చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ నేను అది వీడియో పోస్ట్ చేసిన రోజు, అంటే ఆ కమ్యూనిటీ పోస్ట్ పెట్టిన రోజు కంటే ఈ 4 రోజుల్లో నేను వాడాను ఆ ప్రొడక్ట్స్. చాలా అంటే చాలా బాగా నచ్చినాయి నాకు. అది కూడా లోయెస్ట్ ప్రైస్కి, మనకు హోల్సేల్ ప్రైస్కి ఒక కన్జ్యూమర్కి ఇవ్వాలి అంటే అది ఎంతో కష్టం అనమాట. కానీ అటువంటి ప్రైజెస్కి ఇస్తున్నారు. వాళ్ళ ఛానల్ లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీకు నచ్చితే వాళ్ళు ఫాలో అవ్వండి. మీకు ఛానల్ ఎందుకు ఫాలో అవ్వాలని చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక ఐటెం ఉంది, ఒక బాదం పప్పు ఉందనుకోండి, దాంట్లో ఎటువంటి పోషక విలువలు ఉంటాయి, వాటిని ఎలా తినాలి, ఏం చేయాలనేది, ఇట్లా ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద కూడా వాళ్ళు యూట్యూబ్లో ప్రతి ఆదివారమా లేక ప్రతి వీక్ ఒక వీడియో చేసి డీప్గా చేసి వాళ్ళు పెడతానన్నారనమాట. లేదా డైలీ ఒక వీడియో అయినా రావచ్చు. ప్రజెంట్ అయితే ఆ ఛానల్ పాపం వాళ్ళు మోడిఫికేషన్స్లో ఉన్నారు. ఖచ్చితంగా అలాగనికి వస్తే అసలు దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, మన బాడీకి అది ఎలా సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ఒక నాలెడ్జ్ మన సబ్స్క్రైబర్స్ కూడా అందుతుంది అనేది నాకు మంచి ఉద్దేశంతోనే నేను వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను. ఇన్ని రోజుల్లో ఏ ఛానల్ గురించి నేను ప్రమోట్ అయితే చేయలేదు, ఫస్ట్ టైం చెప్తున్నాను అనమాట. కొంచెం చూడండి, మీకు నచ్చితే మాత్రం పర్చేజ్ చేయండి. అలాగే కొంచెం వాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చి చిన్న వ్యాపారాలు చేస్తున్నారు పాపం. వాళ్ళు ప్రొడక్ట్స్ అనేది ఎక్కడెక్కడికో పంపిస్తున్నారు. అంటే అప్పుడే వాళ్ళకంత క్రేజ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అటువంటి వాటిలో మనం కూడా చేరితే వాళ్ళకి ఎంతకొంత సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. కొంచెం మంచి ఫుడ్, కొంచెం మంచి డెకరేషన్ ఐటమ్స్ అనేది మనం అక్కడి నుంచి తీసుకోవచ్చు అనమాట. రిటర్న్ గిఫ్ట్స్ కానీ చాలా రకాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇంకా స్టోర్స్ అనేది 2 స్టోర్స్ పెట్టారు. ఇంకా ఎక్స్పాండ్ చేసుకునే యోచనలో ఉన్నారనమాట. వాళ్ళ గురించి మొత్తం ఒక వీడియో అనేది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి మిగిలిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సరే, ఇక విషయానికి వస్తే, చాలామంది ఇన్ని రోజులు బట్టి నేను వీడియోస్ చేయట్లేదు, కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా చూస్తున్నాను. వీడియో టైంపాస్కి వీడియో చేసేవాడే తప్ప అవసరానికి వీడియోలు చేసేవాడు కాదు. సో బ్లా 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 ఏది పడితే అది వాగుతున్నారు. కొంతమంది చెప్తున్నా సిగ్గులేని వ్యవస్థ, అంటే మాది సిగ్గులేని వ్యవస్థనండి. వాస్తవం ఒకడు కామెంట్ చేశాడనమాట. ఒక వ్యవస్థను పెట్టడం కాదు, దానికి సిగ్గు ఉండాలని చెప్పేసి ఏదో కామెంట్ చేశాడు. సిగ్గు మాకు కాదండి. ఒక కామెంట్ నువ్వు పెడుతున్నావంటే నీకు జరిగిన అన్యాయం ఏంటి, నా ఛానల్ ద్వారా నీకు అన్యాయం ఏం జరిగింది.
ఇప్పుడు నా ఛానల్ ఉంది, నా ఛానల్లో నేను ఎవరిని పలానా గేమ్స్ ఆడండి, లేకపోతే అక్కడ ఇది చేయండి ఇది చేయండి, పలానా బెట్టింగ్ యాప్స్ ఆడండి అని నేను ఎక్కడా ప్రమోట్ చేయను. ఎందుకంటే అది మనకు అవసరం లేదు, అవసరం లేని సబ్జెక్టు, దాని గురించి మనం మాట్లాడు. ఓకేనా? మనం ఏం చేస్తున్నాము, వీలైనంత వరకు, ఎంత వీలైతే అంతవరకు మనము ఇలా చేస్తున్నాం. అయ్యా మీరు ఒక 5,000 లోపు 3,000 లోపు అయితే కట్టండి, అంతకు మించి అయితే మాత్రం ఫోన్ చేయండి. అంటే ఎవడకాడు 1,500 లోన్ తీసుకోవటం, ఆ యాప్ డిలీట్ చేయటం, యాప్ డిలీట్ అయిపోయింది ఏం చేయాలంటాం. ఎంత వరస్టే కాల్స్ వస్తుంది తెలుసా అండి, ఎంత వరస్ట్ కాల్స్ అండి, అంత వరస్ట్ కాల్స్. ఒక అమ్మాయి ఫోన్ చేసిందండి, ఇది గుర్తుంచుకోండి, నాకు పీకల దాకా ఉంది అమ్మాయి మీద. ఒక ఆవిడ ఫోన్ చేసింది, ఫోన్ చేసి నేను అసలు ఏమీ చేయలేదు, నేను యాప్లో డౌన్లోడ్ చేయలేదు, ఏమి చేయలేదు, నాకు 1800 అకౌంట్లో పడ్డాయి. వాళ్ళు ఫోన్ చేస్తున్నాను, నేను ఏం చేయాలి, మీరు యూట్యూబ్లో వీడియో పెట్టారుగా చెప్పండి అంటే. నేను పని పాట లేకుండా యూట్యూబ్లో వీడియో పెట్టామా, నాకడానికి పెట్టామా, పని పాట లేక సంకలాటానికి యూట్యూబ్లో వీడియో పెట్టామా? అదే కొద్దిగా బుర్రా బుద్ధి ఉండాలి కదా. నువ్వు ఏమీ చేయకుండా డబ్బులు పడ్డాయి అంటే నేను ఎట్లా నమ్మేది? కనీసం కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా కూడా అర్థం కావట్లే. కేసు చెప్తున్నావు అంటే నిజాయితీ ఉంటే, అయ్యా మేము ఇది చేశాము అని చెప్పండి, దాని ప్రకారం ఆలోచిద్దాం. మేమేమీ చేయలేదు, ఇదే సొల్లు మ్యాటర్స్. అసలు ఈ మధ్య టెలిగ్రామ్లో బాగా ప్రతి ఒక్కడు పనికి మళ్ళీ మొత్తం టెలిగ్రామ్లో ఆట ఆడేసుకుంటున్నాడు, అట్లాగే తయారవుతున్నారు. వాటి గురించి కూడా నేను కొన్ని వీడియోస్ టెలిగ్రామ్ ఛానల్లో పెడితే అవి మనకు నచ్చవు, బెట్టింగ్ యాప్స్ అవి నచ్చుతాయి మనకి. అలాగే ఇంకోటి ఏంటారండి, ఇదేదో ఉందండి, మనం ఏవియేటర్ గేమ్ని ఎలా హ్యాక్ చేయాలి, ఎలా పగలదీయాలి, ఎలా చేయాలంటే దానికి ఉంటే అవన్నీ ఫేకులు రకం. ఆ ఫేక్ ఎలా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఏవియేటర్ గేమ్ ఎంత ఫేకో, సేమ్ ఒకే ఏవియేటర్ 2 ఫోన్లలో ఎలా పనిచేస్తుందో మీకు క్లియర్గా చూపిస్తాను నేను. అది ఎంత ఫ్రాడ్, అంత ఉల్పా మల్పా ఎవరు అది, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు డబ్బులు పోగొట్టుకుంటే నాకేమీ రాదు, మీరు డబ్బులు సంపాదిస్తే కూడా నాకేం రాదు. బట్ మీకు అక్కడ ఏంటి తెలుసా, మిమ్మల్ని ఒక ప్లాట్ఫామ్లో తీసుకెళ్ళి ఆడిస్తే మీరు ఎప్పుడైతే డిపాజిట్ చేస్తారో అమౌంట్, ఒక 5,000 రూపాయల అమౌంట్ డిపాజిట్ చేస్తే 30% అంటే 5,000 మీరు కోల్పోవాలన్నమాట. ఆ 5,000 రూపాయలకి మీరు పోగొట్టుకుంటే ఆ 30% అమౌంట్ అనేది వచ్చేసి ఎవడైతే మిమ్మల్ని గేమ్ ఆడిస్తున్నాడో వాడి యొక్క డాష్ బోర్డ్లో వచ్చి డబ్బులు పడతాయి. ఎవ్రీ వీక్ ఆ ఇన్ఫ్లుయెన్సర్కి మనీ వేస్తా. ఇది జరిగే విషయం. మీకు తెలియంది, మీకు తెలియకూడదు ఉంది కాదు, మీకు తెలిసి అంటే ఈ చదువుకున్నారు కదా, బరిగొడ్లు కాల్చాలు కాదుగా. బరిగొడ్లు కాల్చాలు అయితే అనుకోవచ్చు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ దీంట్లో. ప్రతి పోరగాడు, ఇక ఆడపిల్లలు అయితే మరీ వరస్ట్, అసలు చెప్పేది అయితే లే. అదేంటంటే ఏదో జూడియోలో ఏదో బట్టలు కొంటానే డబ్బులు లేవని చెప్పి బట్టల కోసం దిగి ఇప్పుడు దాదాపు 1,50,000 ఏమో చేసింది. కన్నిపెట్ట చోటల్లో అప్పు చేసింది. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయాలండి? ఆ అప్పు ఇచ్చినోడు ఏం కావాలి? ఇప్పుడు అప్పు తీసుకుంటున్నాం, ఇప్పుడు ఒక బ్యాంక్ వాడు మనకు అప్పు ఇస్తున్నాడు, ఒక బ్యాంక్ వాడు మనకు అప్పు ఇస్తుంటే వాడు తినడం కడతాడు, కడితే నీకు మంచి సిబిల్ వస్తుంది, సిబిల్ వస్తే నువ్వు అంతకంటే ఎక్కువ లోన్ తీసుకోవచ్చు. ఫర్దర్గా రేపు ఫ్యూచర్లో ఏంటి, ఏదైనా బిజినెస్ లోన్ కానీ లేకపోతే ఇంకేదైనా లోన్ పెట్టుకుంటే మంచి రేటింగ్ ఉంటుంది, మంచి అమౌంట్ వస్తుంది, తక్కువ వడ్డీకి వస్తుంది. తర్వాత నువ్వు బిజినెస్ డెవలప్ చేసుకుంటా ఉంటే అట్లా నువ్వు ఎదగొచ్చు. ఆ ఎదుగుదలను అంతా మర్చిపోయిన ఈ యువత ఒక 10,000కి 20,000కి ఆ క్రెడిట్ బిల్లోనో, నా బిల్లోనో, మోబిక్విక్లోనో, మనీ బిల్లోనో దేంట్లో దాంట్లో డబ్బులు తీసుకొని ఎక్కొట్టాలి. అసలు చెన్నకేశ్వర పగిడిపల్లి అనే ఛానల్ ఎందుకు పుట్టింది తెలుసా అండి? చెన్నకేశ్వర అంటే పగిడిపల్లి అనే ఛానల్ ఎందుకు పుట్టిందంటే, ఎవడైతే 7 days యాప్స్ అనే ఒక మహమ్మారి మహాభూతంతో ఒక 5,000కి 10,000కి లోన్స్ తీసుకొని ఇబ్బంది పడేటువంటి వాళ్ళని బయటికి లాక్కు రావాలని ఒక ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో మాత్రమే మేము ఈ ఛానల్ స్టార్ట్ చేసినాం. కానీ ఇక్కడ వచ్చిన దరిద్రం ఏంటంటే, నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన హైదరాబాద్లో ఉంటారు. ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు నాకు, సార్ మీరు చేసేదే 100% మంచి పనే. మీరు 7 days యాప్స్ మీద పోరాడుతున్నాడు. ఇప్పుడు 10,000 రూపాయల లోన్ అంటే వాడు 5,000 వేస్తాడు, 10,000 విత్ 6 రోజుల్లో కట్టాలి. ఖచ్చితంగా మీరు చేసేది మంచి పనే. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు కాకపోతే రేపైనా సరే మిగిలిన వాళ్ళు ఆ క్రెడిట్ బి అని చెప్పేసి, నావి అని చెప్పేసి, ఎన్బిఎఫ్సి వాళ్ళు కూడా వాళ్ళ లోన్స్ బ్యాంకుల్లో తీసుకున్న లోన్స్ ఎగ్గొట్టడానికి మీకు ఫోన్ చేస్తారు, అడుగుతారన్నారు.
ఆయన అన్నది అక్షరాల నిజం. ప్రతి ఒక్కడు అంతే. ఎప్పుడో ఒక 2,000 తీసుకుంటాడు. వాడు ఏం చేస్తాడంటే వాడు పట్టించుకోడు. ఈ వడ్డీ పెరగాలి ఒక 10,000కో 20,000కో అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తారు వీళ్ళు నరాజ్ చేయడం. వీళ్ళని ఒక్కళ్ళనే కాదు, అప్పుడు తీసుకున్న కాంటాక్ట్స్ మొత్తం వాళ్ళందరికీ ఫోన్ చేసి పెంట చేస్తారు. ఇప్పుడు 7 days లోన్ యాప్స్కో తీసుకొని కట్టలేమంటే అదొక ధర్మం. అది వాడు 1 weekలోనే వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు, ఫొటోస్ మాఫింగ్ చేస్తాడు, మన కాంటాక్ట్ లిస్ట్ పెడతాడు, ఇజ్జత్ తీస్తాడు. వాడు పెట్టే ఫొటోస్ చాలా వల్గర్గా ఉన్నటువంటి ఫొటోస్ పెడతాడు. కానీ ఇక్కడ వచ్చిన సిచ్యువేషన్ నేను చూసుకుంటే వీళ్ళు అలా పెట్టరు. మీరు టైం టు టైం మీ ఈఎంఐ కట్టుకుంటే ఇంకా లక్షల రూపాయలు లోన్ ఇస్తారు. ఇటువంటి వాళ్ళకు కూడా ఎగ్గొట్టేసి ఒక అతనైతే మరీ దారుణం, మరీ దారుణం. మోబిక్విక్లో మనీవ్యూలో జస్ట్ 1,15,000 లోన్ తీసుకున్నాడంట. కేవలం జస్ట్ 1 EMI పే చేస్తాడు. తర్వాత నుంచి నేను పే చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు. దట్స్ వై ఎందుకురా నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు 1,15,000 రూపాయలు తీసుకున్నావు, 2వ మంత్ ఈఎంఐకి నీకు దిక్కులేదేంటి, ఎందుకు తీసుకున్నావు, ఏం చేసావు అంటే బెట్టింగ్ అంట పోదెంగినా, ఇప్పుడు నా దగ్గర లేవు అని చెప్తున్నాడు. వాడు చెప్పింది నాకు అదే, సొల్యూషన్ అంటే చెప్పండి అన్నాడు. దానికేం సొల్యూషన్ చెప్పాలి? మనుషులు మారతారని కూడా ఎంత తప్పు అంటే అంత తప్పు, వరస్ట్. అసలు కొంతమంది పత్తిత్తుగాళ్ళు నిజంగా కామెంట్ పెడతారు. వాడు ఫోన్ చేస్తాడు నాకు, జస్ట్ సార్ నేను 2,000 లోన్ తీసుకున్నా, నాకు 1,200 అకౌంట్లో పడింది, ఏం చేయాలి? ఏం చేస్తావురా? ఏం చేస్తావు? అది ఎందుకు తీసుకోవాలి? తీసుకుందామని తెలియదు. ఆ చదువుకున్నావుగా, బీటెక్ చేసినావుగా. ఏమనంటే బీటెక్ స్టూడెంట్ సార్, ఏమనంటే మా నాన్న డిపార్ట్మెంట్ సార్. ఇదే చెప్పే కథలు. అసలు ఎలాంటి కథలు చెప్తే ఇంకొకరు ఉన్నారండి, ఇంకో కేటగిరీ ఉన్నారు. అసలు ఈ కేటగిరీకి దండం పెట్టచ్చు అనమాట. ఇంత పనికి మా లెదలో నేను ఎక్కడా చూడలేదు. వీడు ఫోన్ చేస్తాడండి, ఒక 60,000 70,000 1,00,000 2,00,000 కట్టాలి. సరే సార్ మీరు ఒకసారి నాకు స్క్రీన్ షాట్లు పంపించండి చూస్తానంటే స్క్రీన్ షాట్లు పంపిస్తాడు. పంపించిన తర్వాత మనం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. ఆడిగో అదొక మెంటాలిటీ. తర్వాత మన స్క్రీన్ షాట్ డిలీట్ చేస్తారు మన ఫోన్ పెట్టి. నువ్వు నమ్మే కాడికి, నేను చెప్పేది వినే కాడికి అయితే నాకు ఫోన్ చేయి. ఇక్కడ ఒకటే 2 మార్గాలు, ఒకటి సవ్యంగానా, 2 అపసవ్యంగానా. చేయగలిగితే చెప్పుకోగలిగితే వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేయండి. మీ కాంటాక్ట్ లిస్ట్కి మీరే ఫోన్ చేసి చెప్పండి, 7 days లోన్ యాప్స్ వల్ల చనిపోయే వాళ్ళ సంఖ్య తగ్గింది అంటే అది మన గవర్నమెంట్ చేయడం కానీ లేకపోతే నాలాంటి యూట్యూబర్స్ చేయడం వల్ల కానీ చాలా ఇంపాక్ట్ క్రియేట్ అయింది. ఆ ఇంపాక్ట్ వల్ల మేము ఇప్పటికీ కూడా కొన్ని బాధలు అనుభవిస్తున్నాం. నైట్ 9ంటికి 10ంటికి కూడా మాకు కాల్స్ ఇస్తుంటాయి. అంత ఘోరంగా ఉంటుంది సిచ్యువేషన్. ఎవరి దగ్గర నుంచి, లోన్ యాప్ నా కొడుకుల దగ్గర నుంచి థ్రెటింగ్ కాల్స్, అవన్నీ భరిస్తూనే ఉన్నాం. మీకోసం మేము హెల్ప్ చేస్తూనే ఉన్నాం, మీకోసం మేము పోరాడుతూనే ఉన్నాం. చివరికి ఎటు తిరిగి ఎటు వచ్చినా కానీ మమ్మల్నే బ్లేమ్ చేస్తున్నారు. మీకు ₹1 ఎదుటికి ఇవ్వటం చేత కాదు, ₹1 అప్పు తీసుకోవడం చేత అవుతుంది. దాన్ని ఎలా ఎగ్గొట్టాలో చెప్పినోడు మీకు దేవుడు. ఇవి కూడా మీకు అర్థం కావట్లా. ఒక ఐఫోన్ గివ్ అవే అని చెప్పేసి ₹150 ఎంట్రీ ఫీజు అని పెడతాడు. ఒక 5 లక్షలు 6 లక్షలు ఉన్న ఒక యూట్యూబర్ ఎలా 150 ఎంతమంది కొడతారో తెలుసా? అసలు ఎంతమంది కొడతారో తెలుసా? కేవలం 5 లక్షల మందిలో కనీసం 20,000 మంది కొట్టినా ఎంత అవుతుంది? వాడికి ఎంత వస్తుంది? మీకు ఎంత బాగా పడేస్తాడు? అర్థం చేసుకోండి రా బాబు. కొంచెం వల్ల ఇంగిత జ్ఞానంతో ఆలోచించండి. వాడు అసలు మీకు యూనియన్ బ్యాంక్ లేబుల్ వేస్తాడు, ఒకడు ఇండస్ట్రియల్ బ్యాంక్ లేబుల్ వేస్తాడు, HDFC బ్యాంక్ లోన్ అని చెప్పేసి పెడతాడు. కానీ అది డౌన్లోడ్ చేస్తే వేరే ఫేక్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. దయచేసి ఆ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో నుంచి ఎటువంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకోబాకండి. అది చేసుకుంటే మీ జీవితం సంకరం ఆగిపోతుంది. మీరు సరే ఏదో ఒకటి మీరు అదే అప్లికేషన్ నుంచి ఒక 2,000 3,000 తీసుకున్నారనుకోండి, దాన్ని మీ ఫోన్లో ఉంచరు. ఈ వీడియోలు చూస్తారు. మీకున్న మిడిమిడి జ్ఞానంతో అసలు ఆ యాప్ రిమూవ్ చేస్తారు. ఏ యాప్ నుంచి పడేదో తెలియదు, ఎక్కడి నుంచి తీసుకున్నామో తెలియదు, ఎంత క్రెడిట్ అయిందో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఇటువంటి సిచ్యువేషన్లో ఏడుస్తుంటే ఎవడ మాత్రం ఏం చేస్తాడు? ఫోన్ చేసి సార్ నేను పలానా ట్యాప్ మనీలో ఒక 25,000 లోన్ ఉంది సార్, నా పరిస్థితి ఇది. నువ్వు చెప్పే కారణం జెన్యూన్ అయితే 100% నేను సపోర్ట్ చేస్తా. ఇంకోటి ఫోన్ చేసి సార్ నేను 5,500 రూపాయలు కట్టాలి, నాకు ఎక్కడ అప్పు పుట్టట్లేదు, నాకు 5,500 మీరు నాకు ఇస్తే నేను కడతా, నువ్వు నన్ను అడిగి అని తీసుకున్నావారా పైసలు? సిగ్గుందారా నీకు? అరే ఛానల్ ఉందే 21.5K సబ్స్క్రైబర్స్ రా. తిన్నంగా పేమెంట్ తీసుకొని 3 నెలలు అవుతుంది.
యూట్యూబ్ నుంచి వచ్చే పేమెంట్ 10,000 రూపాయలు వస్తుందో 12,000 వస్తుందో ఆ పేమెంట్ తీసుకొని 3 నెలలు అవుతుంది. సరిగ్గా వీడియో చేయలేకపోతున్నా. మా ఈ కింద బళ్ళన్నీ నానిపోయి సంక నాగిపోయాను. డొనేషన్స్ కలెక్ట్ చేసినా ఏమీ రావు, వేస్ట్. సపోర్టర్స్ నిజంగా చెప్తున్నా, నాకు నా అవసరం ఉన్నప్పుడు నాకు జాయిన్ బటన్ ద్వారా 13 మంది 15 మంది ఉన్నారు. నేను వీడియోస్ చేయటం ఆగిపోయాను అంటే ఆ 13 మంది కాస్త 2 కూడా లేరు. అటువంటి సిచ్యువేషన్కి వచ్చింది. కేవలం ఇక్కడ ఏంటంటే మాయ మాటలు చెప్పి మాయ ప్రపంచంలో కూర్చోబెట్టేవాడికి వ్యూస్, లేకపోతే ఇంకోటి. అసలు నిజాలంటే తెలుసుకుంటారు బాబు. ఎందుకు మనం చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఎంత పెయిన్ తెలుసా, ఎన్ని కేసులు ఉన్నాయి తెలుసా, పెండింగ్లో కేసులు. ఇంకా వాటిని మీద సెర్చ్ చేసుకుంటూ రీసెర్చ్ చేసుకుంటూ అయి చేయాలా, కాల్స్ మాట్లాడాలా, ఆరోగ్యం బాగోకపోతే దాన్ని చూసుకోవాలా, ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవాలా, దేనికోసం చూసుకోవాలి. ప్రతి ఒక్కడు 2,000, 3,000, 5,000 లోన్ తీసుకున్నాడు ఎవడైనా సరే మూసుకొని యాప్లో కట్టేసుకుని క్లోజ్ చేసుకోండి. అంతేగాని మేము తీసుకున్నాము మేమేం చేయాలంటే సిమ్ములు తీసి పక్కన పారేసండి 20 రోజులు. అంతేగాని దయచేసి నాలాంటి వాడికి ఫోన్ చేసి వాడిని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. నిజంగా మీరు ఒక 50,000, 1,00,000 కట్టాలంటే ఫోన్ చేయండి. 100% నేను సపోర్ట్ చేస్తాను. మీకు నేను చెయ్యనని చెప్పను, 100% సపోర్ట్ చేస్తాను. అందులో మీరు బయటకు వచ్చేంత వరకు కూడా మీ వెనక నేను ఉంటా. అంతేగాని ఈ చిల్లర వ్యవహారం చేసి చిల్లర పంచాయతీలు చేసి నన్ను ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడద్దు. యాక్చువల్లీ నాకు అగ్రెషన్ ఎక్కువ, బికాస్ నాకు కొంచెం కోపం ఎక్కువ. ఆ కోపం మీద ఏంటంటే తిట్టేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు అబద్ధం చెప్తున్నాడంటే మాత్రం వాడికి పడిపోతాయి. వాడి తోప, తురుమ, కత్తె, కతంబరమ, లేకపోతే పెటాపురం నుంచి పెద్ద పోటుగాడ, ఇవన్నీ నాకు అనవసరం. వాడు చెప్పేది అబద్ధం అంటే వాడికి వాయి పడిపోయినట్టే. ఇక నుంచి చెప్తున్నా, ఈ ఛానల్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. ఈ ఇంకా ఫ్రాడ్సే కాదు, ఇంకా చాలా చాలా వాటి గురించి మనం మాట్లాడుతుంది. ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడుతాను, ప్రతి ఒక్క దాని గురించి నేను తీసుకొస్తాను. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్. జై హింద్. ఎవరికన్నా సరే మనోభావాలు అలా ఇలా దెబ్బతింటే మాత్రం దయచేసి క్షమించమనుకుంటే నేను అడగను. ఎందుకంటే నేను పడే బాధ, నేను పడే ఇబ్బంది తెలియాలి. ఫోన్ చేసి నెంబర్ ఉంటుంది, కనీసం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. నెంబర్కి కొట్టేస్తాడు, ఒక 2 నిమిషాలు వీడియో కూడా చూడ్డు. నెంబర్ ఉంటుంది, నెంబర్ కాల్ చేసి ఎత్తుతాడా ఎత్తడా. ఇక్కడంతే. ఎంత వరస్ట్ అంటే వాడి పనే ఎంత వరకు వాడితో అవసరం ఉంటేనే అమ్మ, వాడితో అవసరం లేకపోతే నీ అమ్మ. అది సొసైటీ. తప్పుగా అనుకోవద్దండి ఇలా మాట్లాడుతున్నాని. నిజంగా ఇక్కడ జరిగేది ఇదే. ఎవరు సార్ చిన్న చిన్న ఛానల్స్ కావడండి సపోర్ట్ చేసేది? ఎవరి ఛానల్ తెలుసా? 1,00,000 రూపాయలు, 1,10,000, 1,00,000, 20,00,000 ఉన్న సబ్స్క్రైబర్ ఉన్న ఛానల్కి అయితే అరే బాబు నేను ఒక దానికి వెళ్ళాలి, నా దగ్గర డబ్బులు లేవు అంటే ఎవడు కాడు అపర మేధావుల్లాగా పట్ట 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 ఫోన్ పేలు చేస్తాడు. ఇలాంటి ఛానల్స్కి ఏం రావు, మొత్తం వేస్ట్. కానీ ఒక్కడు చెప్తున్నా, నేను నిలబడుతున్నా. ఈరోజు సంధి, ఈరోజు గురువారం నిలబడుతున్నా. నేను ఎట్లా నిలబడతాను చూడండి.